ఈ నెల 2వ తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్లో 5గురు చావుకు మీరు కారణమైనట్టు మీ మీద అభియోగం. దీనికి మీరేమంటారు? ఏమంటాను, కలికాలనుకుంటాను, ఏడుస్తూ కూర్చుంటాను. మీరు అడిగే నాటికి 4 రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి, యాక్సిడెంట్ చేయడం ఏంటండి? ఏ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రో వెళ్ళి ఆ పని చేసి వచ్చుండొచ్చుగా. ఎలా వెళ్తానండి? అప్పటికే నా కాలు విరిగి 6 రోజులైంది. చూడండి, ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు. ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలవుతుందంటారా? 2వ తేదీన ఈ కారు ప్రమాదం జరిగింది. 29వ తేదీన ఆయన మెట్ల మించి జారి పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 30వ తేదీన కట్టు కట్టాను. 1వ తేదీన చెక్ చేశాను. 6వ తేదీన కూడా చెక్ చేశాను. 29వ తేదీయే కట్టు విప్పాలి, ఇంకా విప్పలేదు.